ఈరోజు డైరీ ఆవిష్కరణ సందర్భంగా అందరికీ కూడా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. గత సంవత్సరాన్ని జరిగినవన్నీ నెమరు వేసుకుంటూ భవిష్యత్తులో పార్టీకి ఇంకా మంచి బాటలు వేసుకుంటూ ముందుకు పోదామని ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుండి కేసీఆర్ గారితో 2000లో నడవలేకపోయినా ప్రతిపక్షాలు ఆ రోజు రూలింగ్ పార్టీలో ఉండి కూడా ఉద్యమాన్ని దగ్గరగా చూసిన దాన్ని నేను. ఎందుకంటే ఒక్కొక్క అడుగులో ఒక్కొక్కరు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు, ఇక్కడ ఉన్న చాలామంది చైర్మన్లు పిల్లలందరూ కూడా అప్పుడు యంగ్స్టర్స్ ఏ విధంగా ఉద్యమాలు చేసేవాళ్ళు, ప్రాణాలకు తెగించి కూడా ఏ విధంగా పరిగెత్తే వాళ్ళు అనేది ఆ రోజు నేను చూశాను. ఇక్కడ ఫోటో చూస్తూ ఉంటే కేసీఆర్ గారిది నీమ్స్లో ఇంకా చాలా ఇబ్బందిగా ఉంది. మన తెలంగాణ ఇవ్వకపోతే అసలు కేసీఆర్ గారికి చాలా డేంజర్గా ఉందన్నప్పుడు ఆ రోజు ప్రభుత్వం తరఫున నేను వెళ్ళాను నీమ్స్కి. కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడ ఉన్నారు. వెళ్ళి అన్న మీరు విరమించుకోండి అని అడిగినప్పుడు ఒకటే మాట అన్నారు. ఆ కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతూ ఉంటే నాకు పదవులు ముఖ్యం కాదమ్మా, పార్టీ ముఖ్యం కాదమ్మా, తెలంగాణ వస్తే చాలుగా ఒక్కటి ఇన్ఫార్మ్ చేయండి అమ్మా పైకి అన్నారు. అదే మాట ఆ రోజు నా ముఖ్యమంత్రి గారికి వెళ్ళి చెప్పాను నేను. ఇలా ఉంది, ఇలా చెప్పారు, మనం స్పందించకపోతే ఇబ్బంది ఏర్పడుతుంది అని చెప్పాను. నిజంగా అవన్నీ నెమరు వేసుకుంటున్న సందర్భంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని రాష్ట్రాన్ని సాధించుకోవడమే కాకుండా రాష్ట్రాన్ని 10 సంవత్సరాలలో సొంత ఇంటిని ఏ విధంగా అయితే ఒక్కొక్కటి సర్దుకుంటూ పోతూ ఉంటామో, సొంత ఇంటిలో కుటుంబ సభ్యులను ఏ విధంగా ఒక్కరొక్కరిని ఉమ్మడి కుటుంబం ఉంటే బాగు చేసుకుంటూ పోతామో ఆ విధంగా 10 సంవత్సరాలు కేసీఆర్ గారు తపన ఆరాటం ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో మొదటి స్థానంలో నిలబెట్టిందని మాత్రం అందరం కూడా అంగీకరించాల్సిన అంశం. ఒకటి ఆలోచిస్తూ ఉంటే ఇలా స్కీమ్స్ అని చదువుతూ ఉంటే ఒకప్పుడు బతుకమ్మ వదిలిపెట్టాలంటే చెరువులలో నీళ్ళు ఉండకుండా మనకు బకెట్లలోనో లేకపోతే ఇంకెట్లనో వదిలిపెడుతుంటే అసలు వదిలిపెట్టకుండా చెరువు గట్టును వదిలేసి వస్తుంటే, అట్లాంటిది ఒక విజన్తో చెరువులన్నీ కూడా ఎట్లా బాగు చేసుకోవాలని ఒక విజన్తో కానీ ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టుకొని వ్యవసాయానికి ఏ విధంగా అందించాలని ఆలోచన కానీ కేసీఆర్ గారు చేశారు. కాబట్టి ఈరోజు పుష్కలమైన పంటలు పండిస్తూ బాగున్న తెలంగాణని ఒక సంవత్సరం నుండి వెనకకి తిరిగి చూస్తే సంవత్సరం నుండి ఏం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ఆలోచిస్తే ఏ మూలకు పోయినా ఏ వర్గాన్ని కదిలించినా ఎవరిని కదిలించినా కూడా కళ్ళ నుండి నీళ్లు మనసులో నుండి బాధను వెళ్ళగక్కుతున్నారు తప్పిస్తే ఈ ప్రభుత్వం బాగుంది భరోసాగా ఉన్నామని ఆలోచన మాత్రం ఒక్కరు కూడా చేయట్లేదు అనేది వాస్తవం. అదే విషయాన్ని గత సంవత్సరాలంతా కూడా ఇక్కడ చూస్తూ ఉంటే మా అక్క చెల్లెలందరూ కూర్చుంటే ఇక్కడ అందరు నాకు మొన్న హైదరాబాద్ కూర్చున్న మా హైదర్షాగోట్ నుండి వచ్చిన మహిళా సోదరి మనలో ఏడుపు నాకు కనిపిస్తూ ఉంది.